అక్షయ్ తృతీయ అష్టైశ్వర్యాలకు ఆహ్వానం. బంగారం లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. సిఎంఆర్ జ్యువెలరీతో సౌభాగ్యం, అనంత సంపద మీ సొంతం. బంగారు ఆభరణాల తరుగుపై అప్ టు 50% తగ్గింపు. మజూరీ లేదు. సాధారణ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ పై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు. ప్రత్యేక కౌంటర్లలో లక్ష్మీ రూపులు, గోల్డ్ కాయిన్స్ లభించును. అక్షయ్ తృతీయ ఆఫర్లతో మీ కలల ఆభరణం మీ చేతిలో. అక్షయ్ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ చెల్లించిన రోజు ధర లేదా డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు ధర తక్కువ ఉంటే ఆ ధరకే మీరు ఎంపిక చేసుకున్న ఆభరణాన్ని అక్షయ్ తృతీయ ఆఫర్లతో మీ సొంతం చేసుకోండి. బంగారం కొనడం కాదు, భాగ్యాన్ని ఆహ్వానించడం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. వైసీపీ నేతల కుటుంబ సభ్యులపై, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణపై ఒంగోలు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో నగర వైసీపీ అధ్యక్షులు కటారి శంకర్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కటారి శంకర్ మాట్లాడుతూ, కొత్త పలుకులు పేరుతో రాధాకృష్ణ రాస్తున్న రాతలు అత్యంత అసభ్యకరంగా ఉన్నాయని మండిపడ్డారు. రాజకీయ విమర్శల పేరుతో మహిళలను, చెల్లెళ్లను, భార్యలను కించపరిచేలా మాట్లాడడం సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. మహిళా లోకానికి రాధాకృష్ణ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పద్ధతి మార్చుకోకపోతే 2029 నాటికి ప్రతి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుందని రాష్ట్ర మహిళా కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ మాట్లాడుతూ, మహిళా వ్యతిరేక ధోరణికి అవలంబిస్తున్న రాధాకృష్ణకు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్, లీగల్ సెల్ నగర అధ్యక్షులు సంపత్, పార్టీ నాయకులు వెంకటేశ్వరరెడ్డి, సుబ్బారావు, నాగూర్ వెంకట్రావు, శ్రీనివాసరావు, చిన్న, శ్రీను, భాస్కర్, విజయలక్ష్మి, ప్రసన్న, జ్యోతి, మాధవి, మేరీతో పాటు పలువురు డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అరెస్ట్ చేయాలని నా కోరిక. పట్టిద్దామా? వెనక్కి జరగండి, వెనక్కి. నువ్వు ఎప్పుడు ముందే ఉండాలన్నా. ఆయన డివిజన్ కదా, ముందుకు వచ్చేస్తా. రా, నేను నడుచుకుంటారాని రా, వచ్చి కసాబో బండి మీద ఉంది, తీసుకో. నీళ్ళు తీసుకో. 6వ తేదీ శనివారం వీకెండ్ కామెంట్స్ అని ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఎండి రాధాకృష్ణ ఒక బూతు రాత, అంటే కొత్త పలుకు అని చెప్పి చెత్త పలుకు, పిచ్చి పలుకులు లాగా ఉన్నవి బూతు రాతలు రాయడం జరిగింది. దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు వాళ్ళకి వెన్నెముక లేదని, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెబితే అది, అతను వాళ్ళ భార్యలను కూడా చెల్లెళ్ళలాగా భావించి వేరే వాళ్ళకి పెళ్లి చేయాలనే ఉద్దేశంతో ఒక కామెంట్ కథనం ప్రచురించడం, తర్వాత ఏబిఎన్ ఛానల్లో దాన్ని ప్రచారం చేయడం కూడా జరిగింది. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఆ విషయాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. అదేవిధంగా నిన్న ఒంగోలు ఏబిఎన్ ఆఫీస్ ఎదురుగా కూడా మేము నిరసన ధర్నాలు చేయడం జరిగింది. ఈరోజు మన
మన 1 టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ గారికి రాధాకృష్ణ మీద మేము కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ చేయాలని కూడా అడగడం జరిగింది. రాధాకృష్ణ అతను మనస్తత్వమే, అతని క్యారెక్టరే మహిళలను కించపరిచే విధంగా ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా అతను ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అని చెప్పి ఒక ఏబిఎన్లో ఒక విఐపీలని ఇంటర్వ్యూ చేసే కార్యక్రమంలో దాదాపు సినిమా యాక్టర్లు అయితేమి, చిరంజీవి అయితేమి, కృష్ణరాజు గారు కానీ ఎంతోమందిని ఫస్ట్ అతను ఎత్తుకోవటమే ఇల్లీగల్ కనెక్షను, మీకు ఆ పలానాళ్ళతో అప్పుడు ఆ సంబంధం ఉందంటగా, ఈ సంబంధం ఉందంటగా అంటాడు. దాన్ని వాళ్ళు అంటుంటారు కూడా, ఏమంటే ఇప్పుడు మాకు భార్య బిడ్డలు ఉన్నారు, అభిమానులు ఉన్నారు, వాళ్ళందరూ బాధపడతారు కదా అంటే ఓపెన్ హార్ట్ ఇది చెప్పండి అంటే ఇతని ఎన్ని సంబంధాలు ఉన్నాయి ఇతను చెప్పడం. ఇతనికి మోహన్ బాబే కరెక్ట్గా చెప్పడం జరిగింది. ఆ రోజు నీకు కులగజ్జి ఉంది, కుల పిచ్చి ఉంది, నువ్వు ఈ ఛానల్ పెట్టుకొని అని ఆ రోజు అతను ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో మోహన్ బాబు కూడా మాట్లాడడం జరిగింది. ఇతనికి కంప్లీట్గా కులగజ్జి ఉంది. అదే టైంలో ఒక పత్రికా ముసుగులో, ఒక జర్నలిజం ముసుగులో జర్నలిజానికే అవమానం తెచ్చే విధంగా ఇతను టీడీపీ పార్టీ నాయకుడిలాగా, టీడీపీ పార్టీ ఆఫీసులాగా ఆ ఏబిఎన్ ఛానల్ నిన్న అక్కడికి పోతే పోలీసు వాళ్ళంతా ఒక టీడీపీ ఆఫీసుని కానీ ఎట్ట ప్రొటెక్ట్ చేస్తారో ఆ రకంగా పోలీసులు 100 మంది పోలీసులని పైన పోలీసులను పెట్టడం జరిగింది. ఈ జర్నలిజం ముసుగులో ఇతను ఒక పార్టీని కొమ్మెత్తుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మావిగనని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు విషయం వాటిని అనుసంధానం చేసుకుంటా క్యాపిటల్ అయితే తక్కువ ఖర్చుతో ఎక్కువ అందరికి కూడా ఉపయోగపడే విధంగా ఉంటుంది అని చెప్పిన దాన్ని బట్టి ఏదైతే ప్రజల్లో మావిగన్ అనేది ఏ రకంగా జనాలు ఆకర్షితులు అవుతున్నారో దాన్ని చూడలేక ఇటువంటి తప్పుడు రాతలు, పిచ్చి రాతలు రాసి మా మనోభావాలందరూ దెబ్బతినేటట్టు చేశాడు. కాబట్టి మేము మర్యాదగా ఇప్పటికైనా కూడా మా నాయకులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో పనిచేసే వాళ్ళంతా కూడా క్షమాపణ చెప్తే క్షమాపణ మేము తీసుకోవడానికి కూడా రెడీగా ఉన్నాం. లేదంటే నువ్వు 2009లో మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న కూడా చెప్పడం జరిగింది, 29లో అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావటం వెంటనే మీరు ఎన్ని స్టేషన్లు తిరగాలో, మీరు ఎన్ని ఊర్లు తిరగాలో మీరు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అట్లానే నాయకులంతా కూడా ఎవరు మిమ్మల్ని వదిలిపెట్టరు. ఇప్పుడు ఈ కేసులు ఈరోజు తీసుకోకపోయినా కూడా డిజిటల్ బుక్ అని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కాబట్టి ఆ డిజిటల్ బుక్లోకి వెళ్ళిపోద్ది. ఇట్లాంటి ప్రతి స్టేషన్లో ఉన్నాయి కాబట్టి మీరు ప్రతి స్టేషన్కి వచ్చి ఆ రోజు తిరగాలి. ఇవన్నీ గుర్తుపెట్టుకో రాధాకృష్ణ అని తెలియజేయడం. అందరికీ నమస్కారం. నా పేరు భూమిరెడ్డి రామమ్మ, మరి రాష్ట్ర మహిళా కార్యదర్శిని. మరి ఈరోజు రాధాకృష్ణ అనే ఒక వ్యక్తి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ మహిళల్ని కించపరిచినట్టు మాట్లాడాడు. ఎందుకంటే ఒక మహిళని, మీలలో కూడా మహిళలు ఉన్నారు, మీకు కూడా అక్కా చెల్లెళ్ళు ఉన్నారు, అది ఎంతవరకు సంబంధితమని నేను అడుగుతున్నాను. అంటే రాజకీయం చేసుకొని మీరు మీ పదవుల కోసమో ఇంకోటి అని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బుడత తల్లితే మీకు ఏదన్నా పదవులు ఇస్తారని మీకు ఆలోచన ఉంటే ఉండొచ్చు, కానీ అది తప్పు. ఇంకొకసారి ఏ మహిళలను కూడా ఇలా కించపరిస్తే మేము ఊరుకోము. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలు న్యాయానికి ప్రతిరూపంగా పోరాడతాం. ఎటువైపు న్యాయం ఉంటే మా జగన్మోహన్ రెడ్డి చెప్పిన సిద్ధాంతం, మాకు న్యాయం ఎటుంటే మేము అటు నిలబడతాము, ధర్మం ఎటుంటే అటు మాట్లాడతాము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా నిలబడ్డాడు, మంచి మనిషి, మహానీయుడు. అలాంటి వ్యక్తి కోసం మేము పోరాడుతున్నాము. అది జీర్ణించుకోలేక ఎలా సరే మరి వైఎస్ఆర్ పార్టీ పుంజుకుంటుంది, వాడిని మేము ఎదుర్కోలేమని ఒక ఆలోచన భావాలతోటి మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇది పద్ధతి కాదు, మార్చుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. అక్షయ తృతీయ అష్టైశ్వర్యాలకు ఆహ్వానం. బంగారం లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. సిఎంఆర్ జ్యువెలరీతో సౌభాగ్యం, అనంత సంపద మీ సొంతం. బంగారు ఆభరణాల తరుగుపై అప్ టు 50% తగ్గింపు. మజూరీ లేదు. సాధారణ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ పై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు. ప్రత్యేక కౌంటర్లలో లక్ష్మీ రూపులు, గోల్డ్ కాయిన్స్ లభించును. అక్షయ తృతీయ ఆఫర్లతో మీ కలల ఆభరణం మీ చేతిలో. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ చెల్లించిన రోజు ధర లేదా డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు ధర తక్కువ ఉంటే ఆ ధరకే మీరు ఎంపిక చేసుకున్న ఆభరణాన్ని అక్షయ తృతీయ ఆఫర్లతో మీ సొంతం చేసుకోండి. బంగారం కొనడం కాదు, భాగ్యాన్ని ఆహ్వానించడం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.